రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని నెలల క్రితం బహిరంగ మార్కెట్లో 5 నుంచి 6 రూపాయల వరకు పలికిన కోడిగుడ్డు ధర ప్రస్తుతం 8కి చేరింది. ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లోనే ఒక్కో కోడి ధర 7.5 రూపాయల పైనే పలుకుతోంది. ఇక మామూలు గుడ్లే 8 రూపాయలు పలుకుతుంటే నాటుకోడి గుడ్ల ధర 15 రూపాయల వరకు పలుకుతోంది. అయితే డిమాండ్కు తగిన ఉత్పత్తి లేకపోవడంతోనే కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. కోడిగుడ్ల ఉత్పత్తికి అవసరమయ్యే దానా, మక్కలు, చేపపొట్టు వంటి వాటి ధరలు పెరిగిపోతుండటంతో చాలామంది పౌల్ట్రీ రైతులు కోళ్ల ఫారాల నిర్వహణ ఆపేశారు. పెరిగిన కోడిగుడ్ల ధరలకు సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖలో కోడిగుడ్డి ధర రికార్డు సృష్టిస్తుంది. మనం చూడొచ్చు. ప్రజెంట్ విశాఖపట్నం నెహ్రూ మార్కెట్ దగ్గర ఉన్న ఒక చికెన్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చికెన్తో పాటు ఎగ్స్ కూడా అమ్ముతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారిగా రేట్లు పెరగడంతో కోడిగుడ్ల ధరలు అసలు ఎందుకు ఇంత రేటు పెరిగింది అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఇక్కడ చాలామంది షాప్ నిర్వాహకులు ఉన్నారు. సార్, ఇది గతంలో ఎప్పుడు ఇంత ధర లేదు కదా, ఎందుకు ఇప్పుడే అంతకు వచ్చింది? ఎన్నడూ లేదు సార్ ఈ రేటు. ఫస్ట్ టైం ఇలా పెరగడం వల్ల చాలామంది మా కస్టమర్లు కూడా చాలా డౌన్ అయిపోయారు సార్. మాకు పడుతున్న రేటు 7.40 పైసలు పడుతుంది సార్. మేము 7.50 పైసలు అమ్మాలి కవరుకి, వాటికి ప్రతి దానికి మాకు ట్యాక్స్లో పడిపోతుంది. కానీ సార్ మాకు చాలా ఇబ్బంది పడింది సార్. గవర్నమెంట్ స్పందించి మాకు రేటు తగ్గిస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో మాకు జనాలు మా వైపు వస్తారని చిన్న ఆలోచన సార్, అంతే, ఇంకేం కాదు. దీనివల్ల ఏంటంటే రేటు పెరగడం వల్ల కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల మా కస్టమర్లు రావడం మేము ఇంకా ఇబ్బంది పడుతున్నాం. అంటే ధర ఎక్కువ కారణంగా కోడిగుడ్డు అమ్మకాలు తగ్గాయంటారా? తగ్గాయి సార్, భారీగా తగ్గాయి సార్. మేము రోజుకి 20-30 ట్రైలు వేసుకునే వాళ్ళం ఇప్పుడు 10 ట్రైలు 5 ట్రైలకే పడిపోయాం సార్. మరి దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఎంత పడిపోయింది అనేది రేటు పెరగడం వల్ల. అమ్మ, ఒకసారి కోడిగుడ్డు ధర పెరిగింది కదా, మీరు రెగ్యులర్ గా గుడ్డు తింటుంటారు కదా? తింటాం కదమ్మా. అప్పుడు మా శ్రమదానంలో ఒక రేటు, ఇప్పుడు ఒక రేటు. ఓపెన్నర్ ఉండేది, పేదారాధ తినేవారు. ఇప్పుడు 2, 7 రూపాయలు, 8 రూపాయలు అంటే ఒక గుడ్డు 3-4 తినాలి. పేదవారు కూలి నాలి చేసుకున్నారు. అదే కలిగిన వాళ్ళు అయితే ఎలాగో తింటారు. పేదవాడు ఏం తింటాడు? 7.5 గుడ్డు అంటే 4 ఉన్నాం. 4 7.5 ఎంత అవుతాయమ్మా? అది ఆ పేదవాడికి వెళ్ళింది, ఏదో కాలంగా వెళ్ళింది, వెళ్ళాలే. కానీ ఒక గుడ్డు 4 పిల్ల తింటే తల్లి చూస్తుంది, తల్లి తింటే పిల్ల చూస్తుంది. అవునా కాదా? అందువల్ల సార్ కొంచెం రేట్లు తగ్గితే మేము నాటోళ్ళు తింటాం. డిమాండ్ ఉంది కదా, సప్లై ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారా? సప్లై అంటే సప్లై తక్కువ వస్తుంది సార్. అదే ఎందుకు వస్తుంది సప్లై? మరి ఎందుకు వస్తుంది మాకు తెలియదు. అది దానివల్ల మరి మీరు ఆర్డర్ పెడతారు కదా, మీరు ఆర్డర్ పెట్టినవన్నీ ఎగ్స్ వస్తున్నాయా మీకు? వస్తున్నాయండి. అంటే ఒక 20 పెడితే 10 ఇస్తున్నారు. అంటే సగం ఇస్తున్నారు. అది దానివల్ల. అందువల్ల గుడ్డు రేటు పెరగడం వల్ల పూర్తిగా బిజినెస్ పూర్తి తగ్గిపోయింది. మరి సాధారణ మానవులు అంటే 9 రూపాయలు, 10 రూపాయలు, 8 రూపాయలు అంటే కష్టం కదా సార్. ఒకప్పుడు 4 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఉండేది. అట్లా అయినా పర్వాలేదు. ఇంత రేట్ అంటే కొద్దిగా కష్టం కదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో డిమాండ్ పెరగడంతో కోడిగుడ్డు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. దీంతో చాలామంది కోడిగుడ్డు కొనడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని, అందుకే ధర తగ్గిన తర్వాత మాత్రమే కోడిగుడ్లు కొనుగోలు చేస్తామని కొంతమంది వినియోగదారులు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ABN ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.